హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యానం వంటకాలు. ఈరోజు నేను మీకు కండవాల కూర ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. కండవాల కూరకు కావలసినటువంటి పదార్థాలు: నేను కండవాల్ని ఈ విధంగా శుభ్రం చేసుకుని ముక్కలు చేసుకున్నాను. ఒక కప్పు కండవా ముక్కలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, గరం మసాలాకి జీలకర్ర, గసగసాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కారం, ఉప్పు, నూనె. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా మగ్గపెట్టుకున్న తర్వాత కండవా ముక్కలు కూడా దాంట్లో వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు కూడా వేసుకోవాలి. దాంట్లో గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. దాంట్లో 2 స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. ఈ విధంగా మగ్గబెట్టుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి ముక్కలు ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా ఉడకనివ్వాలి. చూడండి, దగ్గరికి అయిపోయింది. ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్కి తీసుకుందాం. ఎంతో రుచికరంగా ఉండే కండవాల కూర తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.